గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ప్రీవియస్ క్లాస్లో మనము ఎంటర్ప్రెన్యూర్ అంటే ఏంటి, హౌ డస్ వర్క్స్ ఎంటర్ప్రెన్యూర్ అండ్ వాట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్స్ ఎంటర్ప్రెన్యూర్ ఇన్ ఎన్విరాన్మెంట్. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఎంటర్ప్రెన్యూర్ వర్సెస్ మేనేజర్స్. సో వీరిద్దరి యొక్క సంబంధం ఎలా ఉంటుంది? ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఎంటర్ప్రెన్యూర్ అండ్ మేనేజర్ ఈజ్ దర్ రోల్ ఇన్ ద ఆర్గనైజేషన్. An entrepreneur is owner of the company, whereas manager is employee of the company. Entrepreneur is a risk taker. They take financial risk for their enterprise. The entrepreneur has vision and focuses on achievement and profit. అంటే ఎంటర్ప్రెన్యూర్ అనేవాడు ఓనర్ ఆఫ్ ది ఆర్గనైజేషన్, వేర్ మేనేజర్ ఈజ్ ఎంప్లాయీ ఆఫ్ ద కంపెనీ. ఎంటర్ప్రెన్యూర్ ఈజ్ రిస్క్ టేకర్. అతను రిస్క్ని బేర్ చేస్తాడు. అంతేకాకుండా ఫైనాన్షియల్ రిస్క్ ఆఫ్ ది ఎంటర్ప్రైజ్ని కూడా టేకన్ అప్ చేస్తాడనమాట. ఎంటర్ప్రెన్యూర్ హ్యాస్ విజన్. అతని విజన్ ఫోర్కాస్ట్ చేస్తాడు, ప్లానింగ్, డెసిషన్ మేకింగ్ తీసుకుంటాడు అనమాట. ఏమేమి చేయాలి, బిజినెస్ ప్రొడక్షన్ ఎంత, సేల్స్ టర్న్ ఓవర్ ఎంత చేయాలి అనేసి హీ క్యాస్ టు ఫోర్కాస్ట్. దాన్ని విజన్ అంటాం అనమాట. ఆ విజన్ అండ్ ఫోకసెస్ ఆన్ అచీవ్మెంట్స్. అంటే అచీవ్మెంట్ అంటే ఇక్కడ ఏంటి, సేల్స్ టార్గెట్ కావచ్చు, సేల్స్ టర్న్ ఓవర్, ఇయర్లీకి ఇంత టర్న్ ఓవర్ చేయాలి, ఇంత టర్న్ ఓవర్ చేసి అంత ప్రాఫిట్ వస్తే ఆ కంపెనీ ఆ గోల్స్ రీచ్ అయినట్టు అనమాట. సో అచీవ్మెంట్స్, ప్రాఫిట్స్ మీద ఎంటర్ప్రెన్యూర్ ఫోకస్ చేస్తాడనమాట. సో హూ ఈజ్ అన్ ఎంటర్ప్రెన్యూర్? సో ఎంటర్ప్రెన్యూర్ వర్సెస్ మేనేజర్స్. Who is an entrepreneur? Very basically speaking, an entrepreneur is a one-man show that runs entrepreneurship. సో దీన్ని వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు అనమాట. అంటే ఎంటర్ప్రెన్యూర్ ఓనర్ ఆఫ్ ది, అతని ఎవ్రీథింగ్ అతనే చూసుకోవాలి. హవెవర్ సచ్ ఏ పర్సన్ యూజువలీ హ్యాస్ సమ్ యూనిక్ అట్రిబ్యూట్ దట్ అలో హిమ్ టు బి సక్సెస్ఫుల్ ఇన్ హిస్ ఎండీవర్స్. అంటే అతను హవెవర్ సచ్ ఏ పర్సన్ అంటే యూనిక్ అట్రిబ్యూట్స్ అంటే అతను చేసే ప్రతి ఒక్క ప్రయత్నాలకి ప్రయత్నం చేసి సక్సెస్ అవ్వాలనేసి కృషి చేస్తాడనమాట. సో హీ ఈజ్ ఎసెన్షియల్ అండ్ ఇనిషియేటర్ అండ్ ఏ లీడర్. అతను వచ్చి ఏంటి, ఇనిషియేటర్గా చెప్పొచ్చు, ప్లస్ లీడర్గా కూడా చెప్పొచ్చు. హీ బ్రింగ్స్ బిజినెస్ ఐడియాస్ టు fruition, thus starting off his venture. ఇక్కడ చూసారంటే చూడండి, ఎంటర్ప్రెన్యూర్ డయాగ్రామ్లో ఎంటర్ప్రెన్యూర్, సో నాలెడ్జ్, అతని యొక్క ఫస్ట్ ఇన్నోవేషన్ ఐడియా అన్నమాట. ఆ ఐడియా థింక్ చేసి ఇట్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ నాలెడ్జ్ అండ్ బిజినెస్కి కన్వర్ట్ అవుతుంది. సో బిజినెస్కి అంటే ఒక ఇన్నోవేషన్ ఐడియా వచ్చిన తర్వాత ఆ ఇన్నోవేషన్ ఐడియాని అతను నాలెడ్జ్ ద్వారా ఎలా అంటే ఇన్నోవేషన్ వస్తేనే సరిపోదు కదా, దానికి తగిన స్టెప్ అప్ తీసుకోవాలి. సో ఈ ఐడియా వచ్చింది, ఈ ప్రాజెక్ట్ని ఇలా ఎక్విప్మెంట్ చేయాలి, ఇలా చేయాలి. సో పర్సన్స్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఎంత ఉండాలి, ప్రొడక్షన్ ఎంత ఉండాలి, సేల్స్ టార్గెట్ ఇలా ఉండాలి, మన యొక్క ప్రొడక్షన్ని ఎక్కడెక్కడ సేల్ చేయాలి అనేసి మార్కెటింగ్ డిజైన్, ఇవంతా చేసేదాన్ని నాలెడ్జ్ అనమాట, నాలెడ్జ్ అక్నాలెడ్జ్మెంట్. దెన్ ఇట్ కెన్ బి అవంతా ప్లాన్ ఎగ్జిక్యూట్ అయ్యి బిజినెస్ అనేది ఫామ్ అవుతుంది. సో ఎంటర్ప్రెన్యూర్ కెనాట్ సక్సీడ్ ఓన్లీ వన్ పర్సన్. సో ఇక్కడ టీమ్ అనేది కావాలి, లీడర్షిప్, టీమ్, తర్వాత రిస్క్ టాలరెన్స్, అసర్టివ్నెస్. అంటే టీమ్ కోఆర్డినేషన్ ద్వారా అతను అనుకున్న ఐడియాని, ప్రాజెక్ట్ని ఎగ్జిక్యూట్ చేయవచ్చు, అతను అనుకున్న గోల్స్, అచీవ్మెంట్స్ని రీచ్ అవ్వచ్చు అనమాట. సో ఇక్కడ రిస్క్ టాలరెన్స్ అనే రిస్క్ ఫ్యాక్టర్ అనేది కూడా ఉంటుంది. సో ఇంతకుముందే చెప్పాము, ఎంటర్ప్రెన్యూర్ యొక్క మెయిన్ డిఫరెన్సెస్ నేచర్లో ఏంటంటే ఎంటర్ప్రెన్యూర్ రిస్క్ బేర్ చేయాలి అనేసి. ఏ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ ఈజ్ యూజువలీ ఏ రెస్పాన్సిబుల్ పర్సన్. He is accountable for the success or the failure of his venture. సో అంటే వచ్చి ఎంటర్ప్రెన్యూర్ వచ్చి యూజ్ఫుల్ రెస్పాన్సిబుల్ పర్సన్. అంతేకాకుండా ఏంటంటే ప్రతి ఒక్క అకౌంటబిలిటీ అంటే రెస్పాన్సిబుల్. సో ఫెయిల్యూర్ వచ్చినా సక్సెస్ వచ్చినా అతని బిజినెస్ సంబంధించి అతనే అకౌంటబుల్ అండ్ హీ టేక్స్ దిస్ రెస్పాన్సిబిలిటీ వెరీ సీరియస్లీ. ఆ ఫెయిల్యూర్ కానీ ఫెయిల్యూర్ అయితే ఇట్ కెన్ బి టేక్ వెరీ సీరియస్లీ. అండ్ సిన్స్ హీ ఈజ్ ఓన్లీ పర్సన్ ఇన్ చార్జ్, హీ ఈజ్ ఆటోమేటికలీ ద
లీడర్. అంటే ఆ బిజినెస్ సంబంధించి అతను ఓన్లీ పర్సన్ ఇన్ఛార్జ్ అతని, ప్లస్ ఆటోమేటిక్గా అతని లీడర్ అనమాట. ఇన్ఫ్యాక్ట్ లీడర్షిప్ క్వాలిటీస్ ఆర్ వన్ ఆఫ్ ది మెయిన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ అన్ ఎంటర్ప్రెన్యూర్. సో ఈ డయాగ్రామ్లోనే మనం ఆల్రెడీ చెప్పాము, ఎంటర్ప్రెన్యూర్ ఐడియా వస్తేనే సరిపోదు, ఐడియాతో దాంతోపాటు నాలెడ్జ్ని బిజినెస్, తర్వాత హ్యూమన్ రిసోర్స్ని ఎలా మెయింటైన్ చేయాలి, ఇవంతా ఏంటి లీడర్షిప్ క్వాలిటీస్ అనమాట. అంటే ఎంటర్ప్రెన్యూర్ అతని యొక్క గోల్స్ అచీవ్మెంట్స్ని రీచ్ అవ్వాలంటే ఏంటి లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి కూడా మస్ట్గా ఉండాలి. హూ ఈజ్ ఏ మేనేజర్? ఏ మేనేజర్ ఆన్ ది అదర్ డెఫినేషన్స్, ఏ మేనేజర్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఈజ్ నాట్ అన్ ఓనర్ ఆఫ్ ఎన్ ఎంటర్ప్రైజ్. Instead, he is one that is responsible for the management and administration group of people or department of the organization. Not only ఆయన ఓనర్, అంతేకాకుండా హీ ఈజ్ ద వన్ దట్ రెస్పాన్సిబుల్ ఫర్ మేనేజ్మెంట్, అంటే మేనేజ్మెంట్ ప్లస్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. His day-to-day job is to manage his employees and ensure the organization runs smoothly. అంటే అతని యొక్క డే టు డే మెయిన్ ఆబ్జెక్టివ్ జాబ్ అతని యొక్క మెయిన్ జాబ్ ఏంటంటే మేనేజ్ ది ఎంప్లాయీస్, అక్కడ ఉండే ఎంప్లాయీస్ని మేనేజ్ చేయడం. అంటే మేనేజ్ చేయడం అంటే టు గివ్ ద టాస్క్ అనమాట. వాళ్ళకి ఏం చేయాలనే టాస్క్ ఇచ్చి, అంటే ఎన్ష్యూర్ ద ఆర్గనైజేషన్ రన్ స్మూత్, అంటే డిఫరెంట్ ఫంక్షన్స్ని ఎంప్లాయీస్కి అలొకేట్ చేసి ఆర్గనైజేషన్ స్మూత్గా రన్ అయ్యేలాగా చూడాలి. ఏ మేనేజర్ మస్ట్ possess సమ్ ఆఫ్ ది సేమ్ క్వాలిటీస్ యాజ్ అన్ ఎంటర్ప్రెన్యూర్ లైక్ ఏ లీడర్షిప్. అంటే ఇక్కడ వచ్చి మనం ఏంటి పైన మేనేజర్ గురించి చెప్పాం. సో నెక్స్ట్ పారాగ్రాఫ్లో మేనేజర్ ఎలా అంటే మేనేజరు ఫస్ట్ ఏం చెప్పా, మేనేజర్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఈజ్ నాట్ ఓన్ ఓనర్ ఆఫ్ ఎంటర్ప్రైజ్. అంటే ఇతను ఓనర్ కాదు, కానీ ఇన్స్టెడ్ ఆఫ్ హీజ్ అంటే రెస్పాన్సిబుల్ మేనేజ్మెంట్ కావడానికి, అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ పీపుల్. సో ఎవ్రీథింగ్, అంటే మనం ఏం చెప్పాం, ఓనర్ అనేవాడు మెయిన్ బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయడమే కాకుండా రిస్క్ని బేర్ చేయాల్సింది ఎవరని చెప్పాము, ఇక్కడ ఎంటర్ప్రెన్యూర్ అని చెప్పాము. కమింగ్ టు ద మేనేజర్ వచ్చి ఏంటంటే హీ ఈజ్ నాట్ ఏ ఓనర్, బట్ హీఈస్ వన్ దట్ రెస్పాన్సిబుల్ ఫర్ మేనేజ్మెంట్. అంటే ఆర్గనైజేషన్లో ఏమి జరుగుతూ ఉంది లేదని ప్రతి ఒక్క ఈవెంట్కి అతను రెస్పాన్సిబుల్ అనమాట. అండ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ పీపుల్. సో గ్రూప్ ఆఫ్ పీపుల్ని అడ్మినిస్ట్రేషన్ చేయడం, ప్లస్ ఆర్గనైజేషన్లో ఉండే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ని అడ్మినిస్ట్రేషన్ చేయడం ఇతని యొక్క జాబ్ అనమాట. ఇతను వచ్చి ఏంటంటే హీస్ డే టు డే జాబ్స్ మేనేజ్ హిజ్ ఎంప్లాయీస్ అండ్ ఎన్ష్యూర్ ద ఆర్గనైజేషన్ రన్స్. అంటే ఆర్గనైజేషన్ స్మూత్గా రన్ అవ్వడానికి ఎంప్లాయీస్ అంతా కరెక్ట్గా కోఆపరేటివ్గా చేస్తూ ఉన్నారు లేదనే ఫంక్షన్ ఇతను చూస్తాడనమాట. ఏ మేనేజర్ మస్ట్ possess సమ్ ఆఫ్ ది సేమ్ క్వాలిటీస్ ఆర్ ఎంటర్ప్రెన్యూర్. కొన్ని సిమిలర్గా ఎంటర్ప్రెన్యూర్కి సంబంధించినట్టు క్వాలిటీస్ మేనేజర్ కూడా ప్రాసెస్ చేస్తాడు. అవి ఏంటంటే లైక్ లీడర్షిప్, అకౌంటబిలిటీ, డిసిసివ్నెస్. అంటే లీడర్షిప్ అంటే మనం ఇంతకు ముందే చెప్పాము, ఓనర్షిప్, అతని యొక్క అచీవ్మెంట్స్ కానీ లేకపోతే ప్రాఫిట్ని ఎర్న్ చేయాలంటే ఎంటర్ప్రెన్యూర్కి ఏమి ఉండాలి, మెయిన్గా లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి ఉండాలి. అదేవిధంగా అకౌంటబిలిటీ, బాధ్యత అనేది ఉండాలి. డిసిసివ్నెస్, అతని నిర్ణయాలు తీసుకునే కెపాసిటీ అనమాట. హీ మస్ట్ ఆల్సో బి గుడ్ మేనేజర్ ఆఫ్ పీపుల్ దగ్గర గుడ్ మేనేజర్ అనిపిస్తుంది. సో క్వాలిటీస్ సచ్ యాజ్ వార్మ్త్ అండ్ ఎంపతి ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఏ మేనేజర్. అంటే ఏంటి క్వాలిటీస్, ఎక్కడ స్ట్రిక్ట్గా ఉండాలో, వార్మ్త్ ఇట్ మీన్స్ స్ట్రిక్ట్నెస్, రెగ్యులేటరీ, క్లియర్లీ వాచ్డ్, అండ్ ఎంపతి, సానుభూతి ఉండాల్సిన చోట సింపతి ఉండాల్సిన చోట అలా ఉండాలి. అండ్ వార్మ్ దగ్గర ఎలా ఉండాలి అని వెరీ ఇంపార్టెంట్. అంటే ఇలాంటి క్వాలిటీస్ కూడా మేనేజర్లో మస్ట్ ఇంపార్టెంట్ అనమాట. నౌ దట్ వీ హ్యావ్ బ్రీఫ్ ఐడియా అబౌట్ దేర్ క్వాలిటీస్ అండ్ రోల్స్, లెట్ us టేక్ టు లుక్ అట్ ద డిఫరెన్స్ బిట్వీన్ దెమ్. సో ఇక్కడ కింద మనం ఎంటర్ప్రెన్యూర్ వర్సెస్ మేనేజర్. ఫస్ట్ పాయింట్ వచ్చి ఎంటర్ప్రెన్యూర్ ఈజ్ విజనరీ అండ్ బేస్ ఆల్ ఫైనాన్షియల్ రిస్క్. సో కింద ఈ టేబుల్లో నేను జస్ట్ చదివేస్తా ఉన్నాను, కింద అగైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో మేనేజర్ ఫస్ట్ పాయింట్ ఏంటి, మేనేజర్ వర్క్స్ ఫర్ శాలరీ అండ్ డస్ నాట్ హ్యావ్ బేర్ ఎనీ రిస్క్. అంటే ఫస్ట్ పాయింట్ ఏంటి, ఎంటర్ప్రెన్యూర్ అనేవాడికి విజనర్స్ ఉండాలి, విజన్ అంటే ఫోర్కాస్టింగ్ ఉండాలి, అండ్ ఆల్ ఫైనాన్షియల్ రిస్క్ని
ఎంటర్‌ప్రెన్యూర్ బేర్ చేయాలి. మేనేజర్ మెయిన్లీ వర్క్స్ ఫర్ దేనికోసం, ఇక్కడేమో ఎంటర్‌ప్రెన్యూర్ ఏమో దేనికోసం వర్క్ చేశాడు, విజనరీ అండ్ బేర్స్ ఆల్ ఫైనాన్షియల్ రిస్క్. అండ్ మేనేజర్ వర్క్స్ ఫర్ శాలరీ కోసం వర్క్ చేస్తాడు అండ్ డస్ నాట్ హ్యావ్ టు బేర్ ఎనీ రిస్క్ అనేది బేర్ చేయాల్సిన అవసరం లేదనమాట మేనేజర్కి. అండ్ ఎంటర్‌ప్రెన్యూర్ సెకండ్ పాయింట్ ఫోకసెస్ ఆన్ స్టార్టింగ్ అండ్ ఎక్స్పాండింగ్ ద బిజినెస్ ఐడియాస్. అంటే ఏంటి, ఎంటర్‌ప్రెన్యూర్ దేని గురించి ఫోకస్ చేస్తాడు, మెయిన్లీ ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉందా, ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ అవుతా ఉందా, తర్వాత అది ఎగ్జిక్యూషన్ అయ్యి సర్టెన్ అచీవ్మెంట్స్ అంటే సర్టెన్ స్టేజ్ ఆఫ్ అటైన్డ్, ఆ సర్టెన్ స్టేజ్కి చేరిన తర్వాత బిజినెస్ని ఎక్స్పాండ్ చేయాలా అనే ఐడియాస్ గురించి ఎంటర్‌ప్రెన్యూర్ ఆలోచిస్తాడు. ఫోకస్ ఆన్ డైలీ స్మూత్ ఫంక్షనింగ్ ఆఫ్ బిజినెస్. కానీ మేనేజర్ ఏంటంటే రెగ్యులర్గా స్మూత్గా బిజినెస్ రన్ అవుతా ఉందనే దాని మీద ఫోకస్ చేస్తాడు. కీ మోటివేషన్ ఫర్ ఎంటర్‌ప్రెన్యూర్ ఈజ్ అచీవ్మెంట్స్. అంటే ఇక్కడ ఎంటర్‌ప్రెన్యూర్ దేని ద్వారా అచీవ్మెంట్ అంటే దేని ద్వారా మోటివేషన్ అవుతాడంటే అచీవ్మెంట్స్. అతను సర్టెన్ అంటే సేల్స్ టర్న్ ఓవర్ ఇంత పెట్టుకున్నాను, ఇంత ప్రాఫిట్ నేను ఎర్న్ చేయాలి, ఇదంతా అచీవ్మెంట్స్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్. సో అవి వచ్చి అతన్ని మోటివేషన్ చేస్తాయి. కమ్ టు ద మేనేజర్కి వచ్చి మెయిన్ పవర్ బూస్ట్ ఏంటంటే అతని యొక్క పొజిషన్ అనమాట సర్టెన్. సో ఫస్ట్ హెల్పర్గా ఉన్నాడు, తర్వాత లీడర్, అలా డిఫరెంట్ కేటగిరీస్ కమ్స్ అండర్. అంటే ఒక్కొక్క దాంతో నుంచి ప్రమోషన్స్ రావడం వల్ల అతనికి పవర్ పెరుగుతుంది అనమాట. సో ఇక్కడ మేనేజర్ యొక్క పవర్ ఏంటంటే పొజిషన్స్ చేంజ్ అవ్వడం వల్ల మేనేజర్ మెయిన్ మోటివేషన్ అవుతాడు. రివార్డ్ ఆల్ ది ఎఫర్ట్స్. అంటే ఇక్కడ ఏంటంటే రివార్డ్ ఆల్ ది ఎఫర్ట్స్ ఈజ్ ప్రాఫిట్ హీ ఎర్న్స్ ఫ్రమ్ ద ఎంటర్ప్రైజ్. అంటే ఇక్కడ ఏంటంటే రివార్డ్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీ ఆర్గనైజేషన్లో కానీ ఎక్కడైనా కానీ వాళ్ళు బాగా పర్ఫామ్ చేస్తే వాళ్ళకి ఏంటి రివార్డ్ ఇస్తారనమాట. అదేవిధంగా ఇక్కడ ఎంటర్‌ప్రెన్యూర్కి రివార్డ్స్ ఏంటంటే అతని యొక్క గోల్స్ అచీవ్మెంట్స్ రీచ్ అయ్యి ఎంటర్ప్రైజ్లో నుంచి రిటర్న్స్ వచ్చినప్పుడు, అంటే టు ఎర్న్ ద ప్రాఫిట్ ఎక్కువగా వచ్చినప్పుడు అతనికి రివార్డ్ అనేది ఉంటుంది. దెన్ కమ్స్ టు ద మేనేజర్కి వచ్చి ఏంటంటే రెమ్యునరేషన్ ఈజ్ అ సాలరీ హీ డ్రాస్ ఫ్రమ్ ద కంపెనీ. శాలరీ ఇంక్రిమెంట్ అవడం వలన దాని ద్వారా అతనికి శాలరీ ఎక్కువైతే అతను చేసిన పనికి అది రివార్డ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ లాస్ట్ పాయింట్, ఎంటర్‌ప్రెన్యూర్ కెన్ బి ఇన్ఫార్మల్ అండ్ క్యాజువల్. అంటే ఎంటర్‌ప్రెన్యూర్ వచ్చి ఏంటంటే ఇన్ఫార్మల్గా ఉంటాడు, తర్వాత క్యాజువల్గా. బట్ మేనేజర్ అప్రోచ్ టు బి ఎవ్రీ ప్రాబ్లమ్ ఈజ్ వెరీ ఫార్మల్. ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని ఫార్మల్గా డీల్ చేస్తాడనమాట మేనేజర్. సో డిఫరెన్స్ బిట్వీన్ ఎంటర్‌ప్రెన్యూర్ అండ్ మేనేజర్. ఫస్ట్ పాయింట్, ద కీ డిఫరెన్స్ బిట్వీన్ ఎంటర్‌ప్రెన్యూర్ అండ్ మేనేజర్ ఈజ్ దేర్ స్టాండింగ్ ఇన్ ద కంపెనీ. An entrepreneur is visionary that converts an idea into business. అంటే నేను ఎంటర్‌ప్రెన్యూర్ విజనరీగా ఉంటాడు, అతని యొక్క ఐడియాని బిజినెస్గా కన్వర్ట్ చేస్తాడు అనమాట. హీ ఈజ్ ద ఓనర్ ఆఫ్ ది బిజినెస్. సో ఐడియాని బిజినెస్గా కన్వర్ట్ చేస్తున్నాడు కాబట్టి హీ ఈజ్ ద ఓనర్ ఆఫ్ ది బిజినెస్. సో హీ బేస్ ఆల్ ఫైనాన్షియల్ అండ్ అదర్ రిస్క్స్. అన్ని ఫైనాన్షియల్స్ అండ్ అదర్ రిస్క్ని అతనే బేర్ చేయాల్సి వస్తుంది. ఎ మేనేజర్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఈజ్ అన్ ఎంప్లాయీ. మేనేజర్ ఎంప్లాయీ. హీ వర్క్స్ ఫర్ శాలరీ. అతను శాలరీ కోసం వర్క్ చేస్తాడు కాబట్టి ఈ డజంట్ హ్యావ్ టు బేర్ ఎనీ రిస్క్ అనమాట. అతను ఎలాంటి రిస్క్ బేర్ చేయాల్సిన అవసరం లేదు. సెకండ్ పాయింట్, ద ఫోకస్ ఆఫ్ అన్ ఎంటర్‌ప్రెన్యూర్ లైస్ ఇన్ స్టార్టింగ్ ద బిజినెస్. అంటే మెయిన్గా ఎంటర్‌ప్రెన్యూర్ దేని గురించి ఫోకస్ చేస్తాడు, స్టార్టింగ్ ఆఫ్ ది బిజినెస్ అండ్ లేటర్ ఆ బిజినెస్ని ఎలా ఎక్స్పాన్షన్ చేయాలని ఆలోచిస్తాడు. మేనేజర్ మెయిన్గా ఏంటి, డైలీ యాక్షన్స్, డైలీ పర్ఫార్మెన్స్ ఫంక్షనింగ్స్ డైలీ స్మూత్గా జరగాలనేసి కోరుకుంటాడు. ఫర్ అన్ ఎంటర్‌ప్రెన్యూర్ ద కీ మోటివేషన్ ఈజ్, ఎంటర్‌ప్రెన్యూర్కి ఏమో కీ మోటివేషన్ ఏంటంటే అచీవ్మెంట్స్. బట్ ఫర్ ద మేనేజర్స్ ఏంటి, పొజిషన్ అనమాట. కంపెనీలో ఏ పొజిషన్లో ఉన్నారో అది పవర్ బూస్ట్ అవుతుంది వాళ్ళకి. సో ఇది మోటివేషన్. అండ్ రివార్డ్ ఫర్ ద ఆల్ ఎఫర్ట్స్ ఆఫ్ అన్ ఎంటర్‌ప్రెన్యూర్కి రివార్డ్స్ ఏంటంటే ప్రాఫిట్ అనమాట. ప్రాఫిట్ అనేది రివార్డ్ అవుతుంది. దెన్ కమ్స్ టు ద మేనేజర్ ఏంటంటే రెమ్యునరేషన్, శాలరీ. అతనికి పే చేసే శాలరీ అతనికి ఏంటంటే రివార్డ్ అవుతుంది. ద ఎంటర్‌ప్రెన్యూర్ కెన్ బి ఇన్ఫార్మల్ అండ్ క్యాజువల్ ఇన్ హిజ్ రోల్. అంటే ఎంటర్‌ప్రెన్యూర్ ఎలా ఉంటాడు, ఇన్ఫార్మల్ అండ్ క్యాజువల్. ఎవరి మేనేజర్ అప్రోచ్ ఎవ్రీ ప్రాబ్లమ్ ఈజ్ వెరీ ఫార్మల్గా ఉంటుంది అనమాట. ద ఎంటర్‌ప్రెన్యూర్ బై నేచర్ ఈజ్ రిస్క్ టేకర్. He is to take calculated risk to drive the company further. A manager, on the other hand, is risk averse. His job is to maintain the status quo of the company, so he cannot afford రిస్క్స్. అంటే ఎంటర్‌ప్రెన్యూర్ మెయిన్ నేచర్ ఏంటంటే రిస్క్ని అఫోర్డ్ చేయడం అనమాట. కానీ మేనేజర్ యొక్క ఇది ఏంటంటే రిస్క్ బేర్ హీస్ జాబ్ మెయింటైన్ టు
అంటే అతని యొక్క జాబ్ ఏంటంటే మీ బిజినెస్ని స్మూత్గా రన్ చేయడం. యూ కెనాట్ అఫోర్డ్ ద రిస్క్స్ ఆర్ ఎనీ లాసెస్. అంటే అఫోర్డ్ చేయాల్సిన అవసరం లేదన్నమాట.